హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ సేఫ్‌గానే ఉన్నారనుకుంటున్నాము. నేను మీ జాహ్నవిని. ఈరోజు ఇలాంటి వీడియో ఒకటి తీయాల్సొచ్చిద్ది. మేము తీస్తాము అని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదండి. కానీ తీయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మా విజయవాడ దగ్గర అయితే అసలు మరీ సిచ్యువేషన్స్ అనేవి చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఎటు చూసినా నీళ్ళే. ఇదంతా ఏలూరు కాలువ అనమాట. ఎంతలాగా నీళ్ళు వచ్చేసినాయో చూడండి. ఇళ్ళ దగ్గర కానీ ఎటైనా కానీ అసలు జనాలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటు వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. అలా అని ఫుడ్ అదంతా పంపించినా కానీ ఇప్పుడు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వడానికి కూడా లేని పరిస్థితి అనమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వరదలో చిక్కుకుపోయారు. నిన్న ఒక అమ్మాయి డెలివరీ కూడా అయింది. సేఫ్గా పోలీసులు అయితే తీసుకొచ్చారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ చాలామంది చాలానే ఫేస్ చేస్తున్నారండి. గేటెడ్ కమ్యూనిటీలతో సహా ప్రతి ఒక్కటి కూడా మునిగిపోయినాయి అన్నమాట. చూసారా వాటర్, ఈ బ్రిడ్జ్ కింద వాటర్ చూసారా ఎంత దారుణంగా ఉందో. పాపం ఏవి తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. గవర్నమెంట్ కూడా చాలా సపోర్టివ్గానే తీసుకొని చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. వాళ్ళకి చేతనైనంత అయితే చేస్తుంది. వాళ్ళు కూడా ఫుడ్ ఇవ్వడం కానీ, పాలు కానీ, నిత్యావసరాలు ఇవ్వడం కానీ, ఏదో ఒక సాయం జరగడం కానీ ప్రతి ఒక్కటి కూడా. ఇదిగో చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే రోడ్లు అన్నీ కూడా బాగా మునిగిపోయాయి. తోటలు కానీ, ఇల్లులు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ ఏదైనా సరే అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నమాట ప్రజల సిచ్యువేషన్. ఇక్కడైతే హెలికాప్టర్ అనేది వస్తుందన్నమాట సహాయ చర్యలు తీసుకురావడానికి, ఏదన్నా ఫుడ్ కానీ అట్లాంటివి చేయడానికి హెలికాప్టర్స్ అయితే తిరుగుతూనే ఉంటున్నాయండి నిమిషానికి కూడా. ఈ దరిదాపుల్లోనే చూసారా తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా మబ్బుగానే ఉంది. ఇంకా వాన పడే అవకాశం అయితే చాలా కనిపిస్తున్నాయి. మాకిక్కడ వానలైతే ఇంకా కంట్రోల్ అవ్వలేదండి. ఇంకా వానలు పడతానే ఉన్నాయి. నైట్ అయితే చాలు వానలు పడతానే ఉన్నాయి. అందులో 6th, 7th కూడా మళ్ళీ వానలు పడే అవకాశం ఉంది అనేసి అయితే మాకు అలర్ట్ అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. కాబట్టి సేఫ్గా ఉండండి. బ్యారేజ్ మీదకి కనీసం నడవడానికి కూడా ఎలవ్ లేదనమాట. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక ఊహకి ఒక చూసారా గైస్, అసలు ఎక్కడ చూసినా జనాలు నీళ్లు మునిగిపోయాయి అనమాట. ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్స్ చూసారా, నీళ్లు ఏదో చెరువులు కాలువలు ఉంటాయి కదా అట్లా అయితే ఉన్నాయి. చూడండి చెరువు ఉన్నట్టు ఉందన్నమాట. ఇవన్నీ కొత్తగా ఇంకా జనాలు కూడా రాలేదు, అవి కూడా మునిగిపోయినాయి అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను ఎంత భారీగా ఫ్లడ్ అయితే వచ్చిందో. ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ, ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఎస్ఆర్ఎం వెంచర్ అనమాట ఇది. ఇక్కడ కూడా వాటర్ చూడండి ఎంత బాగా వచ్చినాయి వాటర్ అనేది. అసలు ఫస్ట్ అంటే కింద ఇంకా నడవడానికి అంటూ ఏమీ లేదు. అసలు రోడ్డు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి అయితే. చూసారా ఎలా పడితే అలా ఉంది. ఇది వచ్చేసి సింగనగర్ దగ్గరలో కదా, సింగనగర్ రామర్పాడు నుండి నున్న వెళ్ళే దారి అనమాట. అంటే నాకు గుర్తుండడం కోసం నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను. నున్న వెళ్ళే మనం రామర్పాడు రింగ్ నుండి ఫ్లైఓవర్ మీద వస్తాం కదండి, ఆ రోడ్డు అనమాట. ఆ రోడ్డు పక్కనే ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్స్, ఎస్ఎల్వి అలాగే ఎస్ఆర్ఎం వెంచర్ ఇవన్నీ కూడా. అవి అయితే ఎస్ఎల్ఎం అయితే ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు, అంటే కన్స్ట్రక్షన్ జనాలు ఇంకా రాలేరు. దాంట్లో కూడా వాటర్ వచ్చేసిందంటే చూడండి ఎంత దారుణంగా ఉంది అనేది. అంబులెన్స్లు కూడా చూసారా రెగ్యులర్గా అంటే తిరుగుతూనే ఉన్నారు. అసలు వాటర్ చూసారా, ఇది కూడా కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయలేదు ఇంకా, ఫ్లాట్స్ అనమాట. ఇవన్నీ ఫ్లాట్స్ వచ్చేసి ఇట్లాగ ఉన్నాయన్నమాట. మొత్తం వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఇమాజినేషన్లో ఒక పర్స్పెక్టివ్ అయితే వచ్చేసి ఉంటారు మీరందరూ కూడా. అంటే నడవడానికి కూడా డేంజర్గా ఉందంటే ప్రకాశం బ్యారేజ్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఏరియా అంతా రామర్పాడు ఫ్లైఓవర్ నుండి మనం నున్న వెళ్తాం కదండి, ఆ ఫ్లైఓవర్ అనమాట. అదంతా కూడా ఎస్ఎల్వి కానీ ఎస్ఆర్ఎం కానీ మొత్తం మునిగిపోయాయి. కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి. ఇంత దారుణంగా అసలు చూసారా చెరువుల్లాగా ఉన్నాయన్నమాట. అది ఫ్లాట్స్ ఆ రోడ్డా అనేది ఏది తెలియట్లేదు, అట్లాగైతే మునిగిపోయాయి.
చూసారా, మనిషికి నడుం లోతు నీళ్ళైతే ఉన్నాయి. అసలు అంత నీళ్ళల్లో వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు నీడ్స్ కోసం అయితే బయటకు వస్తూనే ఉన్నారు. అక్కడ ఉండలేరు, అలా అని బయటికి వచ్చి ఏదో ఒకటి చేద్దామని అనుకున్నానికి లేదనమాట. అట్లా ఉంది. మనుషులు చూసారా ఎలా మునిగిపోయారు. నడుం దాకా నీళ్ళు వచ్చినాయి అంటే చూడండి ఎంత దారుణంగా ఉంది అనేది విజయవాడలో సిచ్యువేషన్. ప్లీజ్ అండి, ఎవరైనా రావాలనుకుంటే కనుక ఈ టైంలో మాత్రం ప్లీజ్ రామాకండి. మీరు ఇబ్బంది పడడంతో పాటు ఇంకో నలుగురు అయితే ఇబ్బంది పడతారు. ఆల్రెడీ చాలా వరకు స్టాప్ చేసేసారు, రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు. కానీ చాలామంది వస్తున్నారంట, రావాలని ఉంది, ఇట్లా చేయాలని ఉంది, అట్లా చేయాలని ఉంది అనేసి కొంతమంది అడుగుతున్నారంట. ప్లీజ్ మీరు చేయాలనుకుంటే ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళకి ఏదో ఒకటి మీరు అక్కడుండే ఏదో ఒక రూపాయి పరంగా కానీ ఏదో ఒక పరంగా మీరైతే హెల్ప్ చేయండి. కానీ ఇక్కడికి వచ్చే చెయ్యాలి అనేది మాత్రం పెట్టుకోబాకండి. ఇక్కడ చూసారా, మీకు మాకైతే ఆ ఫ్లైఓవర్ మీద కానీ ఎటు నుండి వెళ్తుంటే ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ ఫ్లైఓవర్ ఊగుతుంటే ఎంత భయం వేస్తుందో మాకైతే. మేమైతే భయపడతానే ఉన్నాము 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా. అసలు ఆ మొత్తం నీళ్ళేనండి. అసలు ఎటు చూసినా ఇది వచ్చేసి నొన్నయిల్లు రోడ్ అనమాట. ఈ సందులో రోడ్డు ఉండేది మొత్తం మునిగిపోయింది, వాటర్ తప్ప ఏమీ లేదు. అసలు అక్కడ ఎంట్రీ లేదంటే అక్కడ రోడ్ అనేది మొత్తం మునిగిపోయింది. మీకు అర్థమయ్యే ఉంటుంది రోడ్డు ఎలా ఉండేది అనేది. మొత్తం డౌన్, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి కట్ట. అది వచ్చేసి సింగనగర్కి వెళ్ళే రోడ్ అనమాట స్ట్రైట్గా. అక్కడ మొత్తం జనాలు చూసారా, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేసారు. అక్కడ మనిషి లోతు నీళ్ళైతే ఉన్నాయి. షిప్స్లోనే ఓన్లీ వాటర్ అయితే తెచ్చుకుంటా వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు తప్పించి ఇంకా బయట వాళ్ళని కానీ ఏదైనా హెల్ప్ చేయడానికి వెళ్దామన్నా కానీ అక్కడ ఎవరు ఎలో అయితే చేయట్లేదు సింగనగర్ వైపు. ఇప్పుడు ఇక్కడ బైకులు ఆటోలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇదేనండి నేను మీకు చూపించిన నున్న రోడ్డు. అక్కడ నుండి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి. ఇటు నుండి వస్తుంటే మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్వి వెచ్చరు ఇంకోటి అనమాట. ఇక్కడ కూడా చూసారా పాపం అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, విల్లాలు అవి తీసుకున్న వాళ్ళు పాపం వాళ్ళందరూ చూసారా మొత్తం మునిగిపోయాయి. పాపం వాళ్ళందరూ ఎటు వెళ్ళలేక పాపం ఏమి చేయలేక పాపం అక్కడక్కడే జేసీబీలు పెట్టుకొని అక్కడే ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనమాట. వాటర్ పోవడానికి కానీ ఏదో ఒకటి. పాపం చాలా కష్టపడుతున్నారండి, చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా. కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి, మేం చేసామని. అవి తప్పవు, కానీ ఎటువంటి సిచ్యువేషన్స్లో గొడవ పడాలని తెలిస్తే బాగుండిద్ది అనిపించింది. ఇంకొకటి అనమాట, ఇది కూడా చూసారా ఎంత వాటర్ అయితే వచ్చేసిందంటే అంత వాటర్ వచ్చేసింది. అసలు అది మొత్తం నిండిపోయింది. ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా మొత్తం నిండిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు విజయవాడకు మాత్రం రామాకండి. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఇబ్బందిగా ఉంది. ఇంకా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడడం సేఫ్ కాదు. సేఫ్ అయిన సిచ్యువేషన్స్లో వస్తే బాగుంటుంది దేనికైనా కానీ. కాబట్టి మీరు సేఫ్గా ఉండండి, ఎదుటి వాళ్ళని కూడా సేఫ్గా ఉంచండి. ఏదన్నా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు చేయండి. ఇది ఈరోజు వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరూ సేఫ్గా ఉండండి, మీతో పాటు మీ పక్కన వాళ్ళని కూడా సేఫ్గా ఉంచండి. See you on next video. Please subscribe.